హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ ఫ్యాక్టరీ. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. ఉగాది పండుగ అంటేనే మన తెలుగు పండుగ. ఉగాది నుంచే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది మన తెలుగువారి మొదటి పండుగ. ఉగా అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది. సృష్టి ఆరంభమైన దినమే ఉగాది అని అంటారు. ఉగాది రోజున తెల్లవారుజామునే లేచి తలంటు స్నానం చేసి కొత్త బట్టలు వేసుకోవాలి. ఇంటిని శుభ్రం చేసుకొని గడపలకు పసుపు కుంకుమ రాసి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టుకోవాలి. ఆ తర్వాత పూజా గదిని శుభ్రం చేసుకొని దేవుని పటాలకు పసుపు కుంకుమలతో మరియు పూలతో అలంకరించుకోవాలి. ఉగాది రోజున ఉగాది పచ్చడిని దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. ఆవు నెయ్యితో చేసిన దీపారాధన చేస్తే చాలా మంచిది. ఈ ఉగాది రోజున శ్రీరాముడికి పూజ చేయటం లేదా రామాలయం గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవటం వలన ఎక్కువ శుభాలు జరుగుతాయని పండితులు చెప్తున్నారు. పూజ అయిన తర్వాత పసుపు అక్షింతలతో పిల్లలు పెద్దవాళ్ళ దగ్గర, అదేవిధంగా భార్య భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది. ఆ తర్వాత ఉగాది పచ్చడి సేవనం. జీవితంలోని కష్ట సుఖాలు షడ్రుచులు వంటివి అని ఉప్పు, కారం, తీపి, చేదు, వగరు, పులుపు ఇలా 6 రుచులు ఒకేసారి సేవించడం వలన కష్ట సుఖాలు కూడా ఉగాది పచ్చడిలాగే ఉండి మన జీవితం సౌఖ్యంగా మారి మన జీవిత మనుగడకు దోహదం చేస్తుందని అంటారు. ఇలా ఉగాది రోజున ఉగాది పచ్చడి తినటం వలన మనకి ఐశ్వర్యం, ధనప్రాప్తి, ఆరోగ్యం లభిస్తుందని అంటారు. అలాగే ఆ రోజున పంచాంగ శ్రవణం ఎంతో ముఖ్యమైనది. తిథి, వార, నక్షత్ర, యోగం, కరణం ఇలా 5ంటిని వివరించేదే పంచాంగం. ఉగాది రోజు ఆ సంవత్సరంలో జరిగే ముఖ్యమైన సంఘటనలను జ్యోతిష్య శాస్త్రంగా ఆధారించి పంచాంగ శ్రవణం చేస్తారు. పంచాంగ శ్రవణం శుభదాయకమని భావిస్తారు. అందరికీ ముందుగానే ఉగాది శుభాకాంక్షలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.